మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా ఎల్ బ్యాండ్ యాడ్, ఆస్టన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్, లోగో బగ్ యాడ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. జగ్గారెడ్డి పిసిసి కావాలని అనుకోవాలనుకున్న దాంట్లో నా ఆలోచన, నా అభిప్రాయము ఎప్పుడు చేంజ్ కాదు. ఈ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి ఎలాంటి ఆలోచన ఉన్నా స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశము ఈ దేశ రాజకీయాల్లో ఏ పార్టీలో లేని ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. అందుకే చూడండి, బీసీలలో ఎవరికి పిసిసి కావాలనుకున్నా చెప్పుకునే స్వేచ్ఛ అనేక మంది చెప్పుకున్నారు. ఎస్టీలలో చెప్పుకున్నారు, ఎస్సీలలో చెప్పుకున్నారు, మా రెడ్డిలలో కూడా చెప్పుకున్నారు. కానీ ఏఐసి ఒక డిసిషన్ తీసుకున్నది. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి రెడ్డి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు రెడ్డి పిసిసి అవకాశం లేదు అని 3-4 నెలల కింద ఒక లైన్ తీసేసుకున్నది పార్టీ అధిష్టానం. అందులో బీసీయా, ఎస్టీయా, ఎస్సీ, మాదిగ సామాజిక వర్గం అనే చర్చ జరిగింది. అందులో ఇప్పుడు బీసీకి ఇచ్చిర్రు. మళ్ళీ బీసీలలో మళ్ళీ కులాలు చూడకండి, బీసీ అంతే. బీసీ అంటే అందరూ, ఒక కులం కాదు కదా బీసీ అంటే. బీసీలలో అనేక కుల వృత్తులు ఉన్నాయి చాలా. ఇక్కడ దాన్ని విడదీయకండి, బీసీగానే చూడండి. బీసీలో మళ్ళీ ఈ కులమా ఆ కులం అనేది మళ్ళీ సపరేట్. బీసీగా అధిష్టానం తీసుకున్న నిర్ణయంలో మహేష్ గౌడ్కి వచ్చింది. నేనేమంటున్నానంటే మళ్ళా రెడ్డి సామాజిక వర్గం ఇయ్యాలి అని అధిష్టానము ఎప్పుడైనా చర్చ జరిగినప్పుడు మళ్ళా జగ్గారెడ్డి ఆ చర్చల్లో కూడా ఉంటాడు. మళ్ళీ అప్పుడు ఖచ్చితంగా ఆ చర్చల్లో ఉంటాడు, ఆ ప్రయత్నంలో ఉంటాడు, ఆ ఆలోచనలో ఉంటాడు.